అప్పట్లో క్లాసులు తీసుకోవడానికి టీచర్లకు సమయం సరిపోయేది కాదు. కానీ ఇప్పుడు చేద్దామంటే కూడా గవర్నమెంట్ స్కూల్లో టీచర్లకు పని లేదు. వచ్చామా, అటెండెన్స్ వేసి వెళ్ళిపోయామా అన్నట్టే ఉంది పరిస్థితి. కొన్ని స్కూళ్లలో టీచర్లు నెలకు 1-2 రోజులు కూడా హాజరవడం లేదంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. స్ట్రెంగ్త్ మాత్రం చాలా ఎక్కువ ఉండేది. టీచర్స్ మాత్రం సింగిల్ టీచర్. ఆ సారు లీవ్ పెడితే ఇబ్బంది అయ్యేది. అప్పుడు నన్ను తీసుకున్నారు పంచాయతీ తరపు నుంచి కమిటీ టీచర్గా. స్కూల్ కండక్ట్ చేయడానికి, క్లాసులు కండక్ట్ చేయడానికి కూడా రూమ్స్ లేవు అప్పుడు. కానీ చెట్టు కింద కూర్చోబెట్టి 2 క్లాసుల్ని 3 క్లాసులను కూడా ఒక్కొక్కళ్ళని కండక్ట్ చేసిన రోజులు అప్పట్లో. ఇప్పుడు ఈ పరిస్థితి చూస్తుంటే చాలా దారుణం అనిపిస్తుంది మాకు. పగలంతా కూలీ చేసి సాయంత్రానికి తినడానికి ఇబ్బంది పడే వాళ్ళు కూడా బస్సులు ఎక్కించి స్కూళ్ళకి ఫీజులు కట్టి బస్సులకు పంపిస్తున్నారంటే అది ఎంత దారుణమైన పరిస్థితితో చూడండి. అన్ని సౌకర్యాలు ఉంచుకొని మనం ఉపయోగించుకోవట్లేదంటే ఏంటి అసలు? ఈ పరిస్థితి మార్పు వస్తుందా రాదా? ఒక